కళ్ళు తిరిగి పడిపోయిన మీనా, ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు మీనాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. చాలాసేపు మీనా అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి మీనా, ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఏంటి లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి అని అంటూ ఉంటుంది మీనా. ఏమైంది మీనా, నీ వాయిస్ ఏంటి అలా వస్తుంది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, కాస్త నీరసంగా ఉంది, అందుకే వాయిస్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. మీనా, ఆర్డర్ పెద్దది కదా, పాపం బాగా అలసిపోయినట్టున్నావు, బాగా నీరసం వచ్చినట్టుంది, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఒక 2 గంటల్లో ఇంటి దగ్గర ఉంటాను అని బాలు చెప్తాడు. సరేనండి అని మీనా అయితే అంటుంది. ఫోన్లో చెప్పడం కన్నా ఈయనకి ఇంటికి వచ్చాక చెప్పడమే కరెక్టు అని అనుకున్న మీనా ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు ఇంకా బాలుకి అనుమానమైతే వస్తుంది. మీనా వాయిస్లో ఏదో నాకు బాధ కనపడుతుంది, తను ఎందుకో బాధపడుతుందని అనిపిస్తుంది. ఏం జరుగుంటుంది, మళ్ళీ అమ్మ ఏమైనా అనుంటుందా, లెక్షలు మింగినోడు వాడి పెళ్ళం ఏమన్నా అనుంటారా, ఏదీ చెప్పదు, తనలోనే దాచుకొని కుమిలిపోతుంది తప్ప ఒకళ్ళ మీద చాడీలు చెప్పే అలవాటు కూడా మీనాకి లేదు. ఇప్పుడు మీనా ఎందుకు బాధపడుతుందో ఎలా తెలుసుకోవాలి అని అనుకున్న బాలు ఇక వెంటనే శృతికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక శృతి, చెప్పు బాలు అని అంటూ ఉంటుంది. డబ్బుడమ్మా, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్తావా అని అడుగుతూ ఉంటే, ఏమైంది బాలు అని శృతి అడుగుతుంది. ఏం లేదు, మీనాకి ఫోన్ చేశాను, ఎందుకో చాలా నీరసంగా మాట్లాడుతుంది, దిగులుగా, అదే అర్థం కాలేదు, ఏమైందంటే నీరసంగా ఉందండి అని చెప్తుంది తప్ప ఏమీ చెప్పడం లేదు అని అనేసరికి, అవునా, సరే అయితే నేను వెళ్ళి మొత్తం నేను చూసుకుంటానులే బాలు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని, సరే డబ్బుడమ్మా, వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో మీనాకి నాకు ఫోన్ చెయ్యి అని అంటాడు. సరే నేను వెళ్తున్నాను అని శృతి అయితే చెప్తుంది బాలుతో. అప్పుడే రవి, ఏమైంది శృతి అని అడుగుతూ ఉంటే అప్పుడే జరిగిందంతా రవికి కూడా చెప్పడంతో రవి కూడా శృతితో కలిసి ఇంటికైతే వస్తూ ఉంటాడు. తరువాత ఇక ప్రభావతి గుమ్మం దగ్గరే మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనా వస్తుంది. ఇక మీనా ముఖంలో చిరునవ్వు లేకపోవడం, బాధగా ఉండడం చూసి, రారా ఈ వాళ్ళకి నుంచి నీకు ఇంట్లో నరకం చూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఏమ్మా, బయట రాజకార్యాలు అన్నీ కూడా అయిపోయాయా, తీరిగ్గా వస్తున్నావు, అయినా వంట చేయకుండా వెళ్ళావు, అంత ఇంపార్టెంట్ పనే ఉంది నీకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీనా అయితే ఏమీ మాట్లాడదు. మీనా మాట్లాడకపోయేసరికి, నేను ఇలాగా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా నువ్వేంటి మాట్లాడడం లేదు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక వచ్చిన సత్యం, ఏ ప్రభా, నీకు అసలు బుద్ధుందా, తను అంత పెద్ద ఆర్డర్ చేసి వచ్చి అలసిపోయి నీరసంగా ఉంటే ఎందుకు తనని అలా మాటలు అంటున్నావు అని సత్యం అనగానే, ఏంటండి తనెక్కడ నీరసంగా ఉంది, అయినా ఆ బస్తీలో ఆడవాళ్ళతో కలిసే కదా తను చేసింది, ఏదో ఇది ఒకతే పెద్ద ఫంక్షన్లో అన్నీ చేసినట్టు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, అది కాదు ప్రభా, ఎందుకు తనని నువ్వు అలా బాధ పెడుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. చూడండి, నేనేమి తనని బాధ పెట్టి మాట్లాడటం లేదు, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో శృతి రవి అయితే వస్తారు. మీనా, ఏంటి బాలుతో నీరసంగా ఉందని చెప్పావంట, నువ్వేదో బాధపడుతున్నావని బాలు అన్నాడు అని అనగానే అప్పుడే ఇక మీనా, అదేం లేదు అని అంటూ ఉంటుంది. ఇక మీనా అలా ఉండడం చూసి, లేదొదినా, నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు, ఏం జరిగిందో చెప్పొదినా, చెప్తేనే కదా తెలిసేది అని అనగానే తను మోసపోయిన విషయం చెప్తుంది మీనా. ఆ విధవం ఇంత పని చేస్తాడా అని అంటూ ఉంటే పక్కనే ఉన్న ప్రభావతి, ఏంటండి మీరు, తను సంతకం పెట్టిన అగ్రిమెంట్ పేపర్స్ని ఆ అబ్బాయి చూపిస్తున్నాడని మీనా చెప్తుంది కదా, అయినా ఇంగ్లీష్ చదవడం రాదు, తెలుగు రాదు, చదువు సంజా లేని వాళ్ళు ఇలాగ ఆర్డర్లు తీసుకుంటే ఇలాగే ఉంటుంది, బయట ఎంత అప్పు చేసిందో, ఇప్పుడు అప్పు వాళ్ళు నా ఇంటి మీదకి వస్తే మాత్రం నేను ₹1 కూడా ఇవ్వను అని అంటూ ఉంటే అప్పుడు ఇక శృతి, అసలు మీ దగ్గర రూపాయి అన్న ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇంటికి అప్పు వాళ్ళు వస్తే ఏంటి ₹1 కూడా ఇవ్వరా, కనీసం ఆ రోజు మనోజ్కి ఆపరేషన్ చేయించడానికి మీ దగ్గర 10,000 లేవు, మా కోటీశ్వరుల కోడలు బిజినెస్ మ్యాన్ అంటూ చెప్పుకుని తిరిగే వాళ్ళిద్దరికీ కూడా 20,000 కూడా లేవు, మీరు మాట్లాడుతున్నారా అని శృతి అయితే చెప్తుంది.
అప్పుడే ప్రభావతి ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. శృతి, నువ్వు ఏమీ అనుకో, నా జాతకం ఎలా ఉందేమో ఆ భగవంతుడే చూసుకుంటాడు, ఏదైతే అదే అవుతుంది అని మీనా అంటుంది. కానీ వాడిలా మోసం చేస్తాడని నేను ఊహించలేదు శృతి అంటూ బాధపడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా. మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక శృతి, రవి ఇద్దరు మీనాని పట్టుకుంటారు. ఇక మీనాని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెడతారు. అప్పుడే ఇక సత్యం, పాపం మీనా చాలా దిగులు పడుతుంది, చాలా బెంగగా ఉంది. అమ్మ శృతి, నువ్వు మీనా దగ్గరే ఉండు, బాలుకి ఈ విషయం అప్పుడే చెప్పకండి, బాలు ఇంటికి వచ్చాక తెలుసుకుంటాడు, వాడికి అసలు ఆవేశం ఎక్కువ, ఇంటికి రాకుండానే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కొట్టనన్నా కొట్టేస్తాడు అని చెప్తూ ఉంటాడు సత్యం. అవును, నాన్న చెప్పింది నిజమే శృతి, బాలుకు మాత్రం ఈ విషయం చెప్పొద్దు అని అంటూ ఉంటాడు రవి కూడా. ఇక మీనా అయితే అలా పడుకొని ఉంటుంది. ఇంతలో ప్రభావతి చింతామణికి ఫోన్ చేద్దామని, ఈ ఆనందాన్ని చింతామణితో పంచుకుందామని తను గదిలోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది చింతామణికి. చింతామణి, ఈసారి మాత్రం నీ ప్లాను ఫెయిల్ అవ్వలేదు, మొత్తానికి ఆ మీనాకి తగిన గుణపాఠం చెప్పావు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు. ఆ మేనేజరు బానే నీ మాట విన్నాడు, డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చేశానని పాపం మీనాకి చుక్కలు చూపించినట్టున్నాడు. మీనా చాలా దిగులు పడిపోయింది, ఇంటికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది, ఇంకా స్పృహలోకి రాలేదు. ఈ మీనా ఇప్పటి వరకు ఎంత ఎగిరిందో అంత పడుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా చింతామణితో ఫోన్లో మాట్లాడటం అంతా కూడా వినేస్తాడు సత్యం. ఇక సత్యం ఫోన్లో మాట్లాడటం వినేసి షాక్ అయిపోతాం. అంటే మీనా మోసపోయిన విషయం ప్రభావతికి ముందే తెలుసు. ఆ చింతామణితో కలిసి ప్రభావతి కూడా మీనా ఓడిపోవడానికి, మీనా డబ్బులు కోల్పోవడానికి తను పాత్ర వహించిందనమాట. ఇన్ని రోజులు మీనాని ఏదో ఒక విషయంలో తిడుతూ ఉంటాయి, ఏదో ఒక రోజు మీనాని అర్థం చేసుకుంటుందిలే అని నేను అనుకున్నాను, కానీ మీనాని ఇలా దెబ్బ కొట్టుతుందని అస్సలు కూడా ఊహించలేదు అని సత్యం మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రభావతి ఫోన్ మాట్లాడి వెనక్కి తిరగంగానే సత్యం ఉండడంతో షాక్ అయిపోతుంది. ఇక షాక్ అయిపోతూ మీరా ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అలా అడుగుతూ ఉండగా, నేనా చింతామణితో మీనా ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నుంచి ఇల్లు కదిలి బయటికి వెళదాం, దాన్ని వంటింటి కుందేల్ని చేస్తాను అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు కదా, అప్పుడే వచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, అది కాదండి అది అని అంటూ తడబడిపోతూ ఉంటుంది. ఇక తడబడిపోతూ, చీ నోరుమి, నువ్వు ఇంత దుర్మార్గురాలువని నేను అస్సలు కూడా ఊహించలేదు అంటూ సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఒకవేళ మీనాకి రావాల్సిన డబ్బులు నువ్వే ఆ చింతామణి చేత ఇప్పించాలి. చూడు, నువ్వు చింతామణితో ఫోన్లో మాట్లాడేటప్పుడు మొత్తం నేను వీడియో తీశాను నా ఫోన్తో, ఆ ఫోన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తాను, ఆ చింతామణిని నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.